Hello, good afternoon everyone. First of all, I would like to wish you all the students all the very best to all. You are going to take graduation from now onwards. So I would like to thank you very so much to the teaching faculty and the coordinators of this college, this school, and the principal and vice principal ma'am. So I am very thankful to you all because of every student not intelligent, but you all are going to make them intelligent in this school. So I am very thankful and I am very grateful to you all. So and my special and humble request to all the parents. First of all, మీరందరూ మీ చిల్డ్రన్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే పేరెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చిల్డ్రన్స్ ని మీరు ఎంకరేజ్ చేయడం చేయండి. సో బట్ ఏమంటే మీరు స్కూల్ పంపిస్తున్నారు, ఇక్కడ సో మీరు ఫీజెస్ కడుతున్నారు అండ్ చాలా మీరు స్పెండ్ చేస్తున్నారు. సో మీరు చేస్తున్న కష్టానికి సో అలా స్పెండ్ చేస్తున్న మనీకి మీరు ఫలితం రావాలంటే మీరు చేసే స్కూల్ పంపించడమే కాదండి, మీరు ఇక్కడ స్కూల్ ఉన్నంత వరకు ఫ్యాకల్టీ టీచింగ్ అందరూ వాళ్ళు చూసుకుంటారనమాట. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు కేర్ తీసుకొని వాళ్ళు ఏం చదివారు ఏం చేశారు అనేది మీరు ఒకసారి రీకాల్ చేస్తే సో దట్ ఈస్ వెరీ గుర్తుండిపోతుంది అనమాట పిల్లలకి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ కేర్. సో టీచర్స్ కంటే ఫస్ట్ ముందు పేరెంట్స్ అనేవాళ్ళు టేక్ కేర్ తీసుకోవాలి ఆన్ యువర్ చిల్డ్రన్స్. సో అలా తీసుకుంటే యువర్ చిల్డ్రన్స్ గోయింగ్ టు బి ఆన్ వెరీ హై పొజిషన్ బిగ్ పొజిషన్ దే ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. సో అదే నా రిక్వెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ నా వేరే చూస్తూ ఉన్నాం అనమాట, అందరూ ఇంగ్లీష్ మీడియం అంటున్నారంటే సో ఇంగ్లీష్ అంత వాల్యూ ఉంది ఇండియాలోనే కాదు, నాట్ ఓన్లీ ఇండియా, ఓవరాల్ కంట్రీస్ లోనే ఇంగ్లీష్ కి మంచి వాల్యూ ఉంది. సో మనం చూడాల్సింది మనీ కాదు అండ్ ఇది కాదు, మన పిల్లల యొక్క భవిష్యత్తు చూడాలి. సో తప్పు ఏమిటి ఉపయోగపడదు, కానీ మన పిల్లల భవిష్యత్ ఒక్కసారి వాళ్ళు బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్తే మీరు స్పెండ్ చేసిన ఒక్క రూపాయికి 100 రూపాయలు సంపాదించి పెడతారు. సో ఒక గుర్తించాలి మీరందరూ. సో డోంట్ ఫీల్ వెరీ బ్యాడ్, అంటే మీరు ఎక్కువ కష్టపడుతున్నాము, మా పిల్లలు చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నాము. సో అలా ఫీల్ అవ్వద్దు, ఎప్పుడూ గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మీరందరూ మీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు మనీని. సో దట్ ఈస్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇన్ ది ఫ్యూచర్. సో వాళ్ళు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఎంతైతే కష్టపడి మీరు చదివిస్తున్నారో వాళ్ళు పెద్ద తర్వాత వాళ్ళ ఫ్యూచర్ లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి మీరు ఎంతైతే కష్టపడి చేయించారో అదే దానికి అందరికీ మించిన మీకు మంచి ఫ్యూచర్ అనేది మంచిగా చూసుకుంటారు అనమాట. సో ఎటువంటి కష్టం రాని కూడా చూసుకుంటారు అన్నమాట. మీరు ఇలాగ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంత బాగా చదివిస్తూ ఉంటే. సో ఇంగ్లీష్ మీడియం అంటే ఇక్కడ నార్మల్ గా ఇండియాలోనే కాదు, ఏ కంట్రీస్ చదివిస్తే మంచి ఇది అనమాట. సో మనీ గురించి ఆలోచించకండి, ఎంత కష్టమైనా ఇంటిదైనా పిల్లలు చదువు ఆగిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చదివేయండి అండ్ వాళ్ళ టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేసేయండి. ఓకే, దిస్ అలౌట్ టుడేస్ స్పెషల్ program. So thank you Ananda for giving this golden opportunity. Thank you ma'am.